హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ గారెలండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మనము బెల్లము, తర్వాత గోధుమ పిండి. నేనైతే ఆశీర్వాద్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మర పట్టించిందైనా తీసుకోవచ్చు. సూజీ రవ్వ, వాటర్ అండి. మనం దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ చూద్దాం ఇప్పుడు. దీనికి నేను ఇప్పుడు ఒక గ్లాస్ అంత బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం తీసుకొని దీనికి ఒక గ్లాస్ వాటర్ వేయాలి. నేను ఇప్పుడు బెల్లము 2 గ్లాసెస్ తీసుకుంటున్నానండి. మీరు కప్ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు. 2 కప్స్ తీసుకోవాలి. దీనికి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను. ఒక గ్లాస్ వాటర్ వేసేసి పొయ్యి మీద స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేసి ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించాలండి. ఇది ఇలా స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేశానండి. ఇది ఉడకాలి, బెల్లం అంతా కరిగి ఒక ఉడుకు వచ్చే వరకు చేసుకోవాలండి. మనము ఒక ఉడుకు వస్తే సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదు. మరి తీగ పాకు అలా ఏం పాకు అవసరం లేదండి దీనికి. ఈలోపు మనము ఇది అయ్యేలోపు బెల్లం కరిగి ఒక ఉడుకు వచ్చే వరకు మనము పిండి కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇది 2 గ్లాసెస్ నేను గోధుమ పిండి తీసుకున్నానండి. తర్వాత 2 తీసుకున్నాను. మిగతాది ఒక 3/4 గ్లాసు సూజీ రవ్వ వేస్తున్నానండి. 3/4 గ్లాస్ సూజీ వేస్తున్నానండి. ఇవి అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి, సూజీ రవ్వ అంతా మిక్స్ చేసి పెట్టేశానండి. తర్వాత మనము బెల్లము అది అయ్యిందో లేదో చూద్దామండి. ఒకసారి బెల్లం ఇలా కరుగుతూ ఉందంటే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు మామూలుగా అయితే కనుక ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే కూడా 2 గ్లాసెస్ 2.5 గ్లాసు గోధుమ పిండి, 3/4 గ్లాసు సూజీ రవ్వ, బెల్లం అండి. బెల్లం 2 గ్లాసెస్ అండి, 1 గ్లాస్ వాటర్. సో మనకు ఒకవేళ 2 గ్లాసెస్ గోధుమ పిండి, 1 గ్లాసు సూజీ రవ్వ అయినా వేసుకోవచ్చు. బట్ బాగా క్రిస్పీగా వస్తాయి. కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకునే వాళ్ళైతే కనుక అలా 2.5 గ్లాస్ అలా వేసుకోవచ్చు. మనం ఇది ఇలా బాయిల్ అవుతూ ఉంది, ఒక ఉడుకు వచ్చే వరకు ఉండించాలి. ఇలా బాగా బాయిల్ అవుతుంది కదండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకొని డైరెక్ట్గా వేసేసుకుండా స్ట్రెయిన్ చేసి వేసుకోండి మనం కలుపుకున్న పిండిలో. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్ట్రెయిన్ చేసేస్తున్నాను నేను, ఎందుకంటే బెల్లంలో ఏదైనా ఉన్నాయి, ఏదైనా పార్టికల్స్ అలా డస్ట్ అలా ఉన్నది అంటే కనుక అంత నసగా ఉంటుంది కదా, అందుకనేసి నేను స్ట్రెయిన్ చేస్తున్నాను. స్ట్రెయిన్ చేసేసి అంత కలిపేసుకోవాలి మనము. ఇప్పుడు చేయితో అయితే కలపలేం కదండి, మనం పాకు వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా అంత స్పూన్తోనే కలిపేసుకోండి. మెల్లిగా ఉంటలు లేకుండా ఎక్కడ నీట్గా కలిపేసుకోండి. కార్తీక మాసంలో చాలా మంచిదండి గారెలు అమ్మవారికి. సో నోములు ఉన్న వాళ్ళు అలా చేసుకుంటారు చాలా వరకు. సో ఇలా ఈజీగానే చేసేసుకోవచ్చు. బియ్యం పిండి అది ఏం అవసరం లేదండి, మనం ఇలాగే చేసుకోవచ్చు. ఉత్త గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి, రవ్వ వేయకుండా. బట్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం క్రిస్పీనెస్ కోసం మనము సూజీ రవ్వ వేస్తామండి, అంతే, ఏం లేదు. ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇది అయితే కనుక పాకు ఒక గంట, అట్లీస్ట్ ఒక గంటన్నరన్న నానాలండి. 1 అవర్ 2 అవర్స్ వరకు నానితేనే బాగుంటుంది, ఎందుకంటే రవ్వ కదండి. సో రవ్వ వేస్తాం కాబట్టి 2 అవర్స్ వరకు నానితే చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా అలా. అందుకనేసి 2 అవర్స్ వరకు, ఇంకా కొంచెం ఎక్కువైనా నానొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది పాకు అయితే ఒక 2 డేస్ 3 డేస్ వరకే ఉంటుందండి, ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు. గారెలు మాత్రం 2 వీక్స్ అలా ఉంటాయండి, లేదంటే తర్వాత అయితే పులుస్తాయి. సో మనం ఒక 2 వీక్స్ వరకు ఉంచుకోవచ్చు, స్నాక్ లాగా అలా బాగుంటాయండి. ఇప్పుడు ఇలా అంత నీట్గా కలిపేస్తున్నాను. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి, ఎక్కడ పిండి లేకుండా సైడ్స్కి అది అంతా నీట్గా అనుకొని పిండి అంతా కలిపేసుకోండి కలిసిపోయేటట్టు బెల్లం వాటర్తో పాటు. సో మనకు ఇలా వస్తుంది. ఇలా మనకు గట్టిగా జోరుగా ఉంది అని అనుకోవద్దండి, ఎందుకంటే ఇది కొంచెం నాని అయ్యేలోపు
రవ్వ కదండి, కొంచెం పీల్చేస్తుంది, గట్టిగా అవుతుంది. ఇది ఇలాగే ఉంచుకోకుండా కొంచెం పైన నెయ్యి రాసామనుకోండి, అది ఏమంటారు, లేయర్ గట్టిగా అవ్వకుండా, పైన లేయరు గట్టిగా అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇది మనకు ఇలా ఇది తెలుస్తుంది చూడండి, ఇలా వస్తే సరిపోతుందండి. కొంచెం మనం గారెలు చేసేటప్పుడు తడి కానీ లేదా ఆయిల్ కానీ అనుకొని ఇలా నేను కొంచెం అలా చూపిస్తున్నాను. ఇలా చేసి చేసుకోవచ్చు. ఇలా వస్తే సరిపోతుందండి. పైన నేను నెయ్యి రాస్తున్నాను, ఎందుకంటే గట్టిగా అవ్వకుండా పైన లేయర్ బాగుంటుందండి. ఇవి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానాలండి. ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, బట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా అన్న నానిందనుకోండి బాగా ఉంటాయి గారెలు, సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి. పిల్లలకైనా కూడా, ఎవరైనా పెద్దవాళ్ళు కూడా బాగుంటుంది, తినచ్చు. ఇది పాకు చేసి పెట్టుకున్నాం కదండి, 3 అవర్స్ అలా తర్వాత ఇది కొంచెం గట్టిగా అవుతుంది. ఇది మనం కొంచెం తీసుకొని, మనకి ఎంత కావాలో అంత కొంచెం తీసుకొని మనం పక్కకు కొంచెం నీడి చేసుకోవాలి. అదే ఏమంటారు, అంతా మెత్తగా అనుకొని ఒకటేసారి కొంచెం కొంచెం తీసుకొని ఉండలు చేసుకొని మనము గారెలు చేసుకోవాలండి. ఈలోపు నేను ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ కాగేలోపు మనము ఇది పాకు కొంచెం ఒత్తుకున్నామంటే బాగా గట్టిగా అవుతుంది కదా. కొంచెం అంతా కలిపేసుకొని ఒకసారి ఇది అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మనం కొంచెం కొంచెం ఉండలు తీసుకొని గారెలుగా ఒత్తుకోవాలండి. ఇలా మనం అన్ని ఉండలు చేసి పెట్టుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉండలు చేసి పెట్టుకోవచ్చు. నేను ఇలా కవర్ తీసుకున్నాను. కవర్ తీసుకొని దాని మీదే ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకుంటూ మనం ఒక్కొక్క ఉండ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. మన చేతికి కూడా కొంచెం ఆయిల్ అలా లేదా వాటర్ అలా అనుకున్నాం అనుకోండి, ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. కొంచెం మందం పెట్టుకోండి, మరీ పతలాగా వేసుకోవద్దు, ఎందుకంటే మరీ పతలాగా పెడితేనే మనకు పొంగవు, గట్టిగా ఉంటాయి. ఇలా ఈ మందంలో పెట్టుకుంటే బాగుంటాయండి. ఇప్పుడు నేను ఆయిల్ వేడెక్కింది, ఆయిల్లో వేస్తున్నాను. 3-4 అలా వేసుకోండి, ఎందుకంటే పొంగుతాయండి. ఎక్కువ వేస్తే కన్నా పొంగవు, అన్నీ అతుక్కుంటాయి. సో 3-4 అలా వేసుకోండి. అది మీరు తీసుకోగలము, ఎక్కువైనా పర్వాలేదు అనుకున్నప్పుడు దానికి ఎక్కువైనా వేసుకోండి. ఇలా కొంచెం కాలిన తర్వాత కొంచెం లైట్గా ప్రెస్ చేసుకోండి, బాగా పొంగుతాయి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే మనకు ఇవి పొంగుతాయి, కాలుతాయి. కొంచెం వేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత మనం ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. మరీ పూర్తి హై ఫ్లేమ్లో కాకుండా ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి. ఇలా కాలిన తర్వాత అంతా ఆయిల్ అంతా వంపేసుకొని అన్నీ ఒక బౌల్లోకి పెట్టేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మనము దీని మీద మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే గట్టిగా అవ్వకుండా ఉంటాయి. అలాగే పూర్తి చల్లగా అయ్యే వరకు మూత పెట్టకుండా ఉంటే కనుక గట్టిగా అవుతాయండి. కొంచెం గ్యాప్ పెట్టేసుకొని, మూతకు కొంచెం గ్యాప్ పెట్టేసుకోండి సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.